అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇవాళ చాలా అంటే చాలా మంచిగా, ఆగండి తిప్పి మరీ చూపిస్తాను, చీర కట్టుకొని మరీ కూర్చున్నా అన్నమాట. ఎందుకంటే మీకు నా శారీస్ గురించి ఒక వీడియో చేశాను, ఇండియాలో ఉన్నప్పుడు కొనుక్కున్న చీరలు, వాటికి బ్లౌజులు ఎలాగ డిజైన్ చేశాను ఖచ్చితంగా మీ అందరికీ చూపించాలి కదా. మరి ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఏదర్ మీరు పెళ్ళికి సింపుల్ లుక్స్ కావాలన్నా కుట్టించుకోవచ్చు, లేదంటే పెళ్ళికి గెస్ట్గా వెళ్ళే వాళ్ళైనా సరే వీటిలో లుక్స్ని ఖచ్చితంగా కుట్టించుకోవచ్చు. ఈ అవుట్ఫిట్ గురించి ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసి ఉంటాను ఈ పాటికి. సో దయచేసి నా షార్ట్స్ని, నా ఛానల్ని మీకు కనుక ఫ్యాషన్ కంటెంట్ ఇష్టమైతే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన దగ్గర చాలా చీరలు, చాలా బ్లౌజ్ ఐడియాస్ ఉన్నాయి. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నాకు ఫస్ట్ వచ్చి కొన్ని పట్టు చీరలు చూపిస్తాను, తర్వాత ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి. సో ఏది స్కిప్ చేయకుండా చూడాలి మరి, సరేనా? ఫస్ట్ వచ్చి ఇది నా ఫేవరెట్ పట్టు చీర. ఆ శారీ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఇది వచ్చి ఇలా అనమాట, చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ డిఫరెంట్ కలర్. సో దీనికి నేను ఏంటంటే ఈ పింక్లోనే కావాలి, కాకపోతే ఎప్పుడు మనం థ్రెడ్స్ బ్యాక్కి కట్టుకుంటాం కదా, సో డిఫరెంట్గా థ్రెడ్స్ని ఫ్రంట్కి కట్టుకునేలాగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. దీనికి బ్లౌజ్ ఇదన్నమాట. చక్కగా మీరు కనుక చూస్తే ఈ వర్క్ని ఏమంటారో తెలియదు కానీ అలాగా వర్క్, ఎంబ్రాయిడరీ చక్కగా నీట్గా వర్క్ అలాగా ఇలా వచ్చేలాగా హాఫ్ సర్కిల్ మోడల్లో చేయించుకున్నా అనమాట. అండ్ మీరు కనుక చూసారంటే ఇది ఫ్రంట్ హుక్కు. ఇది మనం ముడి వేసుకుంటే చక్కగా ఇవి ముందుకి థ్రెడ్స్ లాగా ముందుకి వస్తాయి. ఆగండి ఇంకొకటి వేసి చూపిస్తాను. అప్పుడు మీరు ఏమైనా ఫోటో కావాలి అనుకుంటే చక్కగా ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఇది కావాలంటే మనం లెంత్ ఒకటి కావాలంటే ఇలా ఒకటి కూడా ఇలాగ వదిలేసుకోవచ్చు. ఇలా వెనక్కి చూపిస్తాను చూడండి, ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. వెనక కూడా చేశారనమాట వర్క్. ఇది యాక్చువల్లీ మ్యారేజెస్కి చాలా బాగుంటాయి. అండ్ చిన్న చిన్న బుటాస్ వచ్చేసి ఇలాగా సేమ్ గోల్డ్ లాగా వేయించుకున్నాను. మీలో చాలామందికి లైక్ ఇలా ఇంత డార్క్ ఎల్లో గోల్డ్ ఇష్టం లేకపోయినా సరే ప్లెయిన్ ఎల్లో కలర్ గోల్డ్ కూడా చక్కగా వేయించుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్లౌజ్. అండ్ ఏదైనా సరే నాకు మ్యాక్సిమం ఎల్బో హ్యాండ్సే ఇష్టం. సో ఏదైనా ఎల్బో, లేదంటే ఈ మధ్యన ఆలియా భట్ని చూసి ఇలాగ స్లీవ్లెస్ అనమాట. ఇది యాక్చువల్లీ బ్లౌజ్ కాదు, ఒక స్కర్ట్ మీద టాప్. సో మిగతా బ్లౌజులు చూపిస్తాను ఆలియా భట్ని చూసి కుట్టించుకున్నవి. సో హ్యాండ్ కూడా సేమ్ వర్క్ అలాగే చేశారనమాట. ఎండ్ ఇలాగా కింద ఎంబ్రాయిడరీ కూడా ఉంది. లైక్ మీరు కనుక క్లియర్గా చూపిస్తాను నేను. మగ్గం వర్క్ చేసి మగ్గం వర్క్కి ఎండ్లో ఎంబ్రాయిడరీ చేశారనమాట. సచ్ ఏ కూల్ బ్లౌజ్ ఐడియా ఇది మాత్రం. ఇలా ఎవరికైనా ఫోటో కావాలంటే తీసుకోవచ్చు. అండ్ సేమ్ లైక్ వెనక పక్క కూడా అలాగే చేయించుకున్నాను, సేమ్ సిక్సాక్. ఈసారి ఈ బ్లౌజ్ క్రెడిట్లన్నీ నాకే అనమాట. ఎందుకంటే మా అమ్మని నిన్ను భరించలేను, నువ్వే చెప్పుకో, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు వంటలు నన్ను అటు ఇటు తీసుకెళ్ళడం మా అమ్మకి సరిపోయింది. సో ఈసారి నువ్వే చేసుకో అని అన్నప్పుడు నేను డిజైన్ చేయించుకున్న ఫస్ట్ బ్లౌజ్ ఇది వచ్చి దేవి బొటిక్స్ అని చెప్పి విజయవాడలో వాళ్ళ దగ్గర చేయించుకున్నాను అనమాట. అన్ని బ్లౌజులు, అన్ని శారీస్ వాళ్ళ దగ్గర చేయించుకున్నవే. నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని కమెంట్ బాక్స్లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చీర మనకి ఆశా చాక్లెట్. ఇది చాలా మందికి చెప్పాను, ఇదిగోండి ఆశా చాక్లెట్ కలర్. మొత్తం ఆశా చాక్లెట్ కలర్లోనే ఉంటుంది ఈ చీర. అదొక్కటే హెవీగా వర్క్ చేయించుకున్నాను. మిగతా పట్టు చీరలకు కూడా ఎంత హెవీగా ఏం చేయించుకోలేదు, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ తెలియదు కదా మెయిన్ ఫంక్షన్స్కి నార్మల్కి ప్రతిదానికి హెవీగా కట్టేసుకుంటే అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇదిగోండి ఇలాగ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని బ్యాక్ కూడా హుక్స్ పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. జస్ట్ ఏమంటారు ప్రిన్స్ కట్తో బ్యాక్ ఓపెనింగ్తోనే పెట్టించుకున్నా అనమాట. ఎత్తుకోండి, అయ్యో ఇదిగోండి ఇలాగా డైమండ్ షేప్లో పెద్ద కట్ వచ్చేలాగా పెట్టించుకున్నాను. మీరు ఎవరైనా ఫొటోస్ తీసుకుంటా అంటే ఫోటో జస్ట్ మనకి బార్డరే వస్తుంది కదా, ఇది చీరలో బ్లౌజే అనమాట. ఆ బార్డర్నే హ్యాండ్స్కి వేయించేసుకున్నాను.
ఫ్రంట్ వచ్చేసి ఇంకెంతే పై వరకు మనకి ఎలాగైతే ఏమంటారు లంగా జాకెట్లకి బ్లౌజ్ ఉంటుంది చూసారు, ఆస్టీస్ అలా పెట్టించేసుకున్నాను అనమాట. నేను లగేజ్ తీసుకొచ్చేటప్పుడు లగేజ్లో నలిగిపోయింది బ్లౌజ్, వేసుకునేటప్పుడు ఐరన్ చేసుకోవాలి. నేను ఏ బ్లౌజ్ అయినా సరే చాలా లెందీగా కుట్టించుకుంటాను, ఎందుకంటే తర్వాత పలాజోల మీద కానీ హాఫ్ శారీస్ మీద కానీ ఎలా అయినా స్టైల్ చేయడం అంటే నాకు ఇష్టం అనమాట. సో అందుకని నేను ఏ బ్లౌజ్ అయినా లెంత్ పెట్టించుకుంటాను. మీకు లెంత్ ఇష్టం లేకపోతే లెంత్ లేకుండా పెట్టించుకోవచ్చు. జస్ట్ ప్లెయిన్ ఇలా అనమాట, పై వరకు వచ్చేసేలాగా బ్లౌజ్ ప్రిన్స్ కట్తో, అండ్ వెనకొచ్చి ఇలాగ డైమండ్. సో నగలు ఏమన్నా కొంచెం చోకర్ లాంటివి నాకు పెట్టుకోవడం అంటే ఇష్టం, ఇప్పుడు మీరు చూసుంటారు. సో ఇలాంటి వాటికి అలా అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది కదా, అలా అని చెప్పి ఇదిలాగా చేయించుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఒక గ్రీన్ శారీకి మంచిగా జడ వేసుకొని కరెక్ట్గా బొట్టు పెట్టుకొని వస్తే అదిరిపోద్ది అని చెప్పి ఆ లెవెల్ గ్రీన్ పట్టు చీర ఉందన్నమాట మన దగ్గర ఈ శారీ ఫెస్టివల్కి కట్టుకోవడానికి. ఇదిగోండి, దీనికి వచ్చేసి ఇలా కాపర్ బ్రౌన్ బార్డర్ అనమాట, చిన్ని బుటాస్. అసలు ఈ గ్రీన్ కలర్ ఎంత అందం వస్తుందో, ఎలాంటి కలర్ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది. సో మీరేమీ మొహమాట పడక్కర్లేదు, నాకు ఈ కలర్ బాగోదు ఆ కలర్ బాగోదు అని చెప్పి మనం కట్టుకోవడమే. కట్టుకున్న తర్వాత ఎలాంటిదైనా మనకు సూట్ అయిపోద్ది అంతే. దీనికి వచ్చేసి ఇదిగోండి, జస్ట్ నేను ఫ్రంట్ ఇలాగా వీ షేప్ పెట్టించుకున్నాను. నా బ్లౌజులన్నీ లెంత్లు ఉంటాయి, ఏంటి ఇంత బాగా ఉన్నాయని అనుకోవద్దు, ముందు చెప్పేశాను కదా. ఇది వచ్చి చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇటు సైడ్ చీర వేసేసుకుంటాం కదా, అందుకని ఇటు ఒక్క సైడ్ ఇలాగ మిషన్ ఎంబ్రాయిడరీ. మొత్తం శారీలో బ్లౌజే ఇది, అదే తీసుకోమన్నాను. కానీ చీర గ్రీన్ కలర్ కదా, అందుకనే దీనికి ఇలాగా పూసలు యాడ్ చేయమని చెప్పాను అనమాట. ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీ చేసి చూడండి, చాలా బాగుంది కదా. మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం కిందకి దిగుంటే బాగుండేది, కానీ నాది ఎల్బో హ్యాండ్ ఇలా ఇక్కడ వరకే అని చెప్పేసేపటికి ఆ మెజర్మెంట్స్తో కుట్టారు. మీరు ఎవరైనా కుట్టించుకుంటే కొంచెం కింద కుట్టించుకోండి, అప్పుడు మీరు ఇలా పెట్టినప్పుడు కొంచెం వెళ్ళాడుతూ బాగా కనిపిస్తాయి అనమాట, ఫోల్డింగ్లోకి వెళ్ళకుండా. నాది కొంచెం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎల్బో హ్యాండ్స్ అండి, మ్యాక్సిమం నా అన్ని ఎల్బో హ్యాండ్సే ఉంటాయి పట్టు చీరల వరకు, ఎందుకంటే నాకు ఎల్బో హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. వెనక వచ్చేసి జస్ట్ మామూలుగా ఇలా ఫుల్గా పై వరకు పెట్టించేసుకున్నా అనమాట. అండ్ ఆ వెనక పక్క కూడా జస్ట్ ఇలా కంటిన్యూషన్కి ఇక్కడ ఎలా అయితే ఏ వర్క్ చేశారో సేమ్ అదే వర్క్ చేస్తారనమాట, పువ్వు లీఫ్ లాగా. ఎందుకంటే శారీ మీద బుట్ట ఉంది కదా, సేమ్ అదే వర్క్ ఇక్కడ కూడా చేస్తారు. సో అది ఇంకొక బ్లౌజ్, సింపుల్ యట్ కొంచెం డిఫరెంట్ అండ్ ఎలిగెంట్గా. ఎందుకంటే అన్నిటికీ వర్క్స్ చేసుకొని ఈ మధ్యన లైక్ ఏమంటారు కుట్టుకులు కూడా అసలు ఎంత పెరిగిపోయినాయి. ఓ మై గుడ్నెస్, అసలు దాని గురించి మనం స్టార్టే చేయకూడదు. నాకు తెలిసి మీలో చాలామంది దానికి రిలేట్ అవుతూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పట్టు చీర అనమాట. నా దగ్గర ఇంకా చాలా చీరలు ఉన్నాయి, కానీ అన్నీ చూపించి మీకు బోర్ కొట్టించాలనుకోవట్లేదు. ఇది నా బర్త్డే పట్టు శారీ. ఇది వచ్చి కాంజీవరం పట్టు అనమాట, ప్యూర్ పింక్కి ఇలాగ బుటాస్ వచ్చేసింది అనమాట ఈ శారీ. దీనికి యాక్చువల్లీ 2 బ్లౌజులు ఉన్నాయి. యాక్చువల్లీ బర్త్డేకి వేసుకున్నప్పుడు ఇది పినింట్రెస్ట్లో చూసి కావాలని చెప్పి నేను చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ ఒక్కటే నాకు కుట్టుకూలు ఒక్కటే లైక్ 10,000, లైక్ ఇదంతా మగ్గం మీద చేశారనమాట. ఈ బ్లౌజ్ 2 kgs ఆఫ్ వెయిట్. ఇదిగోండి, మొత్తం దగ్గర నుంచి కనుక చూపిస్తే మొత్తం పర్ల్సే అనమాట. ఇలాగా కింద అలాగా డాట్ లాగా పెట్టించుకున్నాను. సో ఇది హాఫ్ శారీ మీదకి, తర్వాత పలాజోస్ మీదకి కూడా వేసుకోవచ్చు అని చెప్పి తెలుసు. దీనికి చాలా ఖర్చు పెట్టేశాను అని చెప్పి, బట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అలా అని చెప్పి నేను నా దగ్గర ఉన్న అన్నిటికీ అదే రేంజ్లో పెట్టాను. దేనికి అవసరం అంటే దానికి నిజంగా నచ్చితే ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ పెడతాను, లేదు అవసరం లేదు అనుకుంటే తక్కువలో కూడా కొనుక్కోవడానికి చూస్తాను. ఏది ఎలాగా అయితే అలాగా, అన్నిటికీ మరి ఇంత ఎక్కువ మనీ పెట్టి అయితే నేను చేయించుకోను అనమాట. వెనక పక్క కొంచెం ఇలాగా వీ షేప్, ఇలాగా ఏమంటారు కిందకి ఇలాగా దిగి వీ షేప్ లాగా బ్యాక్ హుక్స్ పెట్టించేసుకున్నాను అనమాట. థ్రెడ్స్ అయితే నాకు ఖచ్చితంగా మ్యాండేటరీ ఎలాంటి బ్లౌజ్కైనా సరే, ఎందుకంటే నాకు చాలా ఏమంటారు జారు భుజం అంటారు కదా, నాకు ఏది ఇక్కడ ఆగదనమాట. కొంచెంసేపటికి ఇదిగోండి ఇలా వచ్చేస్తూ ఉంటుంది, జారు భుజము జారు షోల్డర్ ఏదో అంటారు, నాది అది. సో ఖచ్చితంగా నాకు ఎలాంటి బ్లౌజ్కైనా సరే, ఈవెన్ డ్రెస్కైనా సరే, చుడిదార్లకి దేనికైనా ఖచ్చితంగా థ్రెడ్స్ పెట్టించుకుంటాను అనమాట, ఆ రీజన్ వల్ల. సో ఇది వచ్చి ఇంకొక బ్లౌజ్.
మీరు ఎవరైనా ఫోటో కావాలంటే తీసుకో. ఇంకొకటి షార్ట్ పోస్ట్ చేసినప్పుడు నీ మెటీరియల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది పాజిటివ్గా ఇచ్చారు. లైక్ 80% మందికి పాజిటివ్గా ఇచ్చారు. రిమైనింగ్ 20%కి ఈ కలర్ నేను ఈ శారీకి మ్యాచ్ చేయడం నచ్చలేదన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది. శారీ కాస్ట్ ఎక్కువ కదా, ఎందుకు ఒకేలాగా తీసుకోవటం, ఒకే బ్లౌజ్తో ఎందుకు వేసుకోవాలి, డిఫరెంట్ బ్లౌజ్తో చీరలు వెరైటీగా కట్టుకోవచ్చు. అప్పుడు కొత్తగా కూడా ఉంటుంది కదా, కొత్త చీర కట్టుకుంది వేరే యాక్సెసరీస్ అంతా పెట్టుకొని అనుకుంటారు కదా. ఈసారి అదే అనమాట ఇయర్కి కాన్సెప్ట్. ఉన్న చీరల్ని కూడా డిఫరెంట్ కలర్ బ్లౌజులతో ఎలాగా రీయూజ్ చేయొచ్చు అన్న ఆ కాన్సెప్ట్ మీద ఈ ఇయర్ చీరలు అన్నీ కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. సో దానిలో భాగంగానే ఇవాళ కట్టుకున్న చీర కూడా అదే అనమాట. దీనికి అసలు బ్లౌజ్ యాక్చువల్లీ వేరే, సో వేరే యాక్సెసరీస్ అండ్ వేరే బ్లౌజ్తో నేను పేర్ చేశాను. సో ఇది వచ్చి యాష్ గ్రీన్ అనమాట. సో దీనికి మీరు కనుక చూసారంటే ముందు హార్ట్ లైన్, లైక్ స్వీట్ హార్ట్ లైన్ అంటారు కదా, ఆ నెక్ లైన్తో పెట్టించుకున్నాను. ఇది జస్ట్ ప్లెయిన్ బెనారస్ యాష్ గ్రీన్ కలర్ అనమాట. సో దీని మీద కూడా దాని మీద 2 సిల్వర్ బుట్టాస్ వచ్చేలాగానే తీసుకున్నాను. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయిందని చెప్పి చాలా అనిపించింది అనమాట. అందుకనే తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగా. సో చాలా సింపుల్ బ్లౌజ్, జస్ట్ పైపింగ్ కూడా యాష్ కలర్తో ఇప్పించుకొని ఇదిగోండి ఇలాగా స్వీట్ హార్ట్ నెక్ లైన్ అండ్ ఎల్బో హ్యాండ్స్. మీరు కనుక నెక్ ఎవరైనా ఫోటో తీసుకుంటా అంటే తీసుకోండి. సో వెనక వచ్చేసి డీప్ సర్కిల్, లైక్ డీప్ రౌండ్ దిగేలాగా చేయించుకున్నా అనమాట. ఈసారి బ్రెయిన్ బాగా ఉపయోగించి కుట్టించుకున్న బ్లౌజులు అన్నిటికీ ఎలా రీయూజ్ చేయొచ్చా అని చెప్పేసి ఇదిగోండి ఇది డీప్ రౌండ్, ఖచ్చితంగా బ్యాక్ హుక్లే పెట్టించుకొని కుట్టించుకున్నా అనమాట. సో మీరు ఆ షార్ట్ చూడకపోతే మీకేమనిపించిందో చెప్పండి. ఈ కాంబినేషన్ మీకు సెట్ అయిందా అన్నట్టు అనిపించిందా లేదో నాకు చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. నేను వేసుకున్నప్పుడు కూడా యూ కెన్ సీ అనమాట. ఇది ఇంకొక బ్లౌజ్. నెక్స్ట్ మనం ఇంకా ఫర్దర్గా ఎలాంటి డిలే లేకుండా కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్కి వెళ్ళిపోదాం. ఫ్యాన్సీ టైప్ శారీస్లో కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునేది ఏంటంటే, నా దగ్గర యాక్చువల్లీ ఇది మా చెల్లి శారీ, బెనారస్ సేజ్ గ్రీన్ కలర్ శారీ. నాకు ఈ కలర్ ఈ మధ్య చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం సింపుల్గా రెడీ అయినా సరే ఎలాగా, కాకపోతే ఈ బెనారస్ శారీస్ చాలా హెవీ ఉంటాయి అబ్బా. ఇది చాలా హెవీగా ఉంది. ఇదిగోండి ఇది వచ్చి ఇదిగోండి ఇలాగా సేజ్ గ్రీన్ కలర్ శారీ. ఓపెన్ చేసి చూపిస్తే ఈ చీర అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ నా దగ్గర ఇంకొకటి బ్రౌన్ కలర్లో ఉంది, అది నేను కట్టుకోలేదు. ఇది చెల్లిది అనమాట. నాకు వద్దు నువ్వు తీసుకెళ్ళిపో అంది. లోపలంతా ఇలాగ బుటాస్ వస్తాయి. నేను ఈ శారీని ఓపెన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇస్త్రీలు నలిగిపోతే నాకు ఇక్కడ ఇస్త్రీ చేసుకోవడం అనేది చాలా కష్టం. సో ఇది కదా కలర్ శారీ. అలాంటి వేసుకొని చూపిస్తాను. ఈ కలర్కి ఇది కూడా మీరు చెప్పాలి సూట్ అవుద్దా లేదా అని చెప్పి ఈ కలర్ ఆపోజిట్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వర్క్ చేయించుకోవాలని లేదు, అలా అని చెప్పి ఈ బెనారస్ శారీకి సింపుల్ లుక్లో వెళ్ళాలని కూడా లేదు. కొంచెం ఏమైనా యాక్సెసరీస్ డిఫరెంట్గా పెట్టుకొని బ్లౌజ్ డిఫరెంట్గా చేయించుకుందాం అనుకొని ఈ రాయల్ బ్లూ కలర్ చూస్ చేసుకున్నాయి. ఈ రాయల్ బ్లూ కూడా యాక్చువల్లీ దీని మీద మొత్తం సిల్వర్ వర్క్ కదా, సిల్వర్ ఉండడానికి ట్రై చేశాను కానీ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ఉన్నది మాత్రమే ఈ మెటీరియల్ నాకు దొరికిందనమాట. ఇది ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ శారీలో మెటీరియల్ కాదు. మీరు చూసినట్టయితే 1 minute let me fold this. నాకున్న ఒకే ఒక భయం ఏంటంటే చీరలు మెయింటెనెన్స్లో ఇస్త్రీలు ఎక్కడ నలిగిపోతాయో ఏమిటో. ఆల్రెడీ నా పట్టు చీరలు కొన్ని నలిగిపోయినాయి, వాటిని మళ్ళీ చేయించుకోవాలంటే ఇక్కడ ఇంకొక తంట. మెయింటెనెన్స్కి నేను ఇంకొక జాబ్ చేయాలన్నమాట. ఇది చాలా డీప్వి కుట్టించుకున్నాను. ఈ గట్స్ అంతా మా హిందక్కకి క్రెడిట్స్ ఇవ్వాలి, ఎందుకంటే మీకు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను. ఆ బ్లౌజ్ యాక్చువల్లీ తనే డేర్ చేసి నువ్వు ఇంత డీప్ పెట్టించుకో అప్పుడే బాగుంటుంది అని చెప్పింది అనమాట. సో యాక్చువల్లీ నాకు అది కుట్టించుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది, లైక్ శారీ వేసుకున్నప్పుడు బ్లౌజ్ షేప్ అదంతా కూడా. అందుకనే కొంచెం డీప్ వి పెట్టించుకున్నాను. ఫ్రంట్ వచ్చి వి అండ్ బ్యాక్ వచ్చి ఇలాగా కింద ఏమంటారు బద్దలాగా వచ్చిందనమాట. ఫ్రంట్ కూడా మీరు చూస్తే దీనికి ఇక్కడ వి వచ్చిన తర్వాత కింద మీరు ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఒక బ్యాండ్. అది వెనక పక్క ఇంకా బాగా తెలుస్తుంది, ఎందుకంటే వెనక పక్క దానికి గోల్డ్ బార్డర్ ఇచ్చారు, అవుట్లైన్ ఇచ్చారు కొంచెం బాగా కనిపించడానికి. దీనికి హుక్కులు పెట్టలేదు అనమాట, మర్చిపోయినట్టున్నారు. సో బ్యాక్ ఇంకా డీప్వి అండ్ ఆ బద్దలా వచ్చి జస్ట్ బ్యాక్ హుక్. ఇదిగోండి ఇది బ్యాక్. సో ఇది కూడా కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఇది దీనికే కాదు ఇంకా చాలా వాటికి వాడతాను ఈ బ్లౌజ్ ఈ చీర కాంబినేషన్. నాకైతే ఇది ఇంకొక కాంబినేషన్ అనమాట, నేను డిఫరెంట్గా తీసుకుంది. అండ్ తర్వాత వచ్చి యాక్చువల్లీ లంగావోణి మీద బ్లౌజ్, కానీ ఈ బ్లౌజ్ మీకు చాలా నచ్చుతుంది ఎందుకంటే డిఫరెంట్గా డిజైన్ చేసాం.
ఆ లంగా వచ్చి ఎల్లో కలర్, ఓని వచ్చి పింక్ కలర్ అనమాట. సో అందుకని చెప్పి ఇది డిఫరెంట్గా తీసుకున్నదే. ఎల్లో కలర్ మెటీరియల్ తీసుకొని దాని మీద పింక్ కలర్ లేస్ తీసుకొని ఆ లేస్ని ఇలాగ పైన వేసి కుట్టించాం అనమాట. ఇది జస్ట్ ఏమీ లేదు, పైన జస్ట్ రౌండ్, వెనక పక్క కూడా జస్ట్ రౌండ్ అండ్ షార్ట్ హ్యాండ్స్. నా షార్ట్ హ్యాండ్స్ వచ్చి 3.5 అనమాట. అది కాన్స్టెంట్ నా షార్ట్ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే అది వేసుకున్నట్టు లైక్ సెమీ స్లీవ్లా వస్తుంది. ఇది అనమాట. మీరు కనుక కొంచెం దగ్గర నుంచి పెడతాను. ఇది చాలా ఇన్నోవేటివ్ ఐడియా. మీరు శారీకి దీని మీద ఒక పింక్, ప్లెయిన్ పింక్ కానీ ప్లెయిన్ ఎల్లో కలర్ శారీ కూడా కట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటి బ్లౌజెస్కి. చూసారా, డిఫరెంట్ కలర్ లేస్ తీసుకుని ప్లెయిన్ దాని మీద వేసుకుంటే ఎంత అందం వచ్చిందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ అనమాట. సో ఎవరైనా సరే ఇది ఒక ప్రో టిప్పో లేదంటే బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏమైనా ఇక్కడ పై వరకు ఏమైనా కుట్టించుకుంటే దయచేసి జిప్పుల సైడ్ కానీ లేదంటే జిప్పు వెనక హాఫ్ కానీ పెట్టించుకోవద్దు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని 5 years అవుతుంది కానీ ఇప్పటి వరకు వేసుకోవడానికి రీజన్ ఇదే. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం ఫుల్ జిప్ వేయించుకున్నాను అనమాట. చక్కగా ఈ బ్లౌజ్ ఇలాగా పైన రౌండ్ కాలర్ లాగా ఇలా చోకర్ లాగా వచ్చేస్తుంది అనమాట వేసుకుంటే. చూడండి ఎంత బాగుందో, వేసుకుంటే వస్తుంది. ఇదంతా ఇక్కడ కుచ్చు అనమాట బోట్ నెక్కి. అండ్ ఇదంతా డ్రెస్ బ్లౌజ్ మెటీరియల్ తీసుకోవడమే ఇలా డిఫరెంట్గా అద్దాలు ఉన్నది తీసేసుకుంది అనమాట మమ్మీ. ఇది వచ్చి కొంచెం పాత బ్లౌజ్, అందుకనే అంటే చాలా మమ్మీయే చేయించింది. ఆ బ్లౌజుల వరకు నేను చేయించుకున్నాను అనమాట. సో ఇది హాఫ్ కాలర్ నెక్ అండ్ 3/4 హ్యాండ్స్. వెనక వచ్చి ఇదిగోండి ఇలాగ ఫుల్ మనకి జాకెట్ వేసుకుంటారు కదా జిప్, ఐ మీన్ లైక్ వాట్ జాకెట్ అంటే స్ట్రగ్స్ లాంటి వాటికి జంపర్స్కి వేసుకుని కంప్లీట్ లైక్ టాప్ టు బాటమ్ ఎండ్ జిప్పర్ అనమాట. అది పెట్టించేసుకున్నాను. ఇది యాక్చువల్లీ కుట్టించుకొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఇప్పటివరకు అసలు వేసుకోలేదు. ఈసారి దేనికైనా ఒక చీరకి స్టైల్ చేసుకోవాలి, ప్లెయిన్ బ్లాక్ కానీ. దీనికి డిఫరెంట్గా శారీ కూడా ఉంది నా దగ్గర, పింక్ పట్టు చీర అనమాట. దానికి బ్లాక్ చారలు వస్తాయి. అది యాక్చువల్లీ వేసుకున్నప్పుడు మాల్ ఇలాగే ఒక టాప్ వేసేసుకున్నా. కానీ ఈసారి చక్కగా ఈ బ్లౌజ్కి ఇంకా ఈ బ్లౌజ్కి డిఫరెంట్ శారీస్ కూడా మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఫోటో తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నా వీడియోలో చూసుండొచ్చు, నాకు ఇది చాలా ఫేవరెట్ శారీ. అంకుల్ దగ్గర లైక్ ర్యాండమ్గా అసలు తీసుకునే ఐడియా లేదు. మా ఇంటికి శారీస్ తీసుకొని వస్తారు కదా, అసలు అయితే మేము శారీస్ అన్నీ అలాగే తీసుకుంటాం. బయటకు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి కొనుక్కునే చీరలు చాలా తక్కువ. సో అంకుల్ ఈ శారీ ఇలా వేసినప్పుడు అయితే నాకైతే చాలా అనిపించింది. డిజిటల్ ప్రింట్ అనమాట, పింక్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లూ. అసలు ఈ కాంబినేషన్ అండ్ ఈ బార్డర్ రావడం చాలా యూనిక్. అసలు ఈ చీర నాకు కట్టుకున్నప్పుడు అయితే ఎంత అందం వచ్చిందో. ఈ చీర కట్టుకున్నప్పుడు నాకు 108 ఫీవర్ ఉందనమాట, అసలు ఫేస్ ఫుల్ నీడ్స్. కానీ అసలు నాకు ఎంత అందంగా అనిపించిందంటే చీర. దీనికి వచ్చి యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఈ బార్డర్లో ఇక్కడ ఉంది కదా ఈ మెటీరియలే వచ్చిందనమాట, శారీలో బ్లౌజే వచ్చింది. అది అలాగే కుట్టించుకొని శ్రీకాళహస్తి గుడికి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. కానీ స్వెట్కో ఏమో మొత్తం స్లీవ్స్ అన్నీ చిరిగిపోయి నాశనం అయిపోయింది అనమాట. సో అందుకనే మళ్ళీ ఇదిగోండి ఇదే బ్లౌజ్ అనమాట. ఇది చాలా డీప్వి పెట్టించుకున్నాను, అప్పుడు షేప్ బాగా నుంచుంది. సో ఇదిగోండి ఇలాగా డీప్వి. మీరు అనుకోవచ్చు లైక్ డీపీ పెట్టించుకొని కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది అది ఇది అని. కాదు, ఇప్పుడు చూసారంటే మీరు ఈ బ్లౌజ్ కూడా కొంచెం కరెక్ట్ ప్లేస్లో దిగింది. అలా దిగడం వల్ల ఏంటంటే షేప్ బాగా పుష్ అయ్యి మనం ఫ్యాన్సీగా కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే, కొంచెం కిందకి దిగినా పర్లేదు అనుకునే వాళ్ళకి బాగుంటుంది. లేదు అలా ఇష్టం లేదు అనుకుంటే మీరు పైకి కూడా పెట్టించుకోవచ్చు అనమాట. ఇది అండ్ నెట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా మెగా స్లీవ్స్. సో మెగా స్లీవ్స్ కాదు సారీ, ఎల్బో హ్యాండ్స్ ఇలాగ పైన అంతా ఇలాగ కూర్చొచ్చేలాగా పెట్టించేసుకున్నా అనమాట. ఇది వేసుకొని చూపిస్తా, ఇంకో హ్యాండ్కి వేస్తానా అని తెలుసు. చక్కగా వేసుకుంటే మనం పట్టుచీరలకి చాలా మంది పెట్టించుకుంటారు కదా, సేమ్ అలాగే హ్యాండ్ ఇలాగ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే చాలా అందంగా అనిపిస్తుంది కదా. సో దానికి అలాగా ఇదిగోండి కుచ్చు ఇలా ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. ఇది సూపర్ కూల్ అనిపించింది నాకైతే. సేమ్ శారీలో బార్డర్ చూసారు, ఆ బార్డరే కింద దీనికి వేయించేసుకున్నాను అనమాట. ఇంకోసారి పెడతాను, మీలో ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫోటో తీసుకోండి. ఒక చేయి వరకు పెడతాను, ఎందుకంటే ఈ చేతులే కదా చీరకి అందం, ఐ మీన్ బ్లౌజ్కి అందం. అండ్
అండ్ వెనకొచ్చి ఫుల్ చెప్పాను కదా ఫుల్ జిప్పర్ వేయించేసుకుంటున్నా. ఈ మధ్యన దేనికైనా సరే చాలా భయం వేసేస్తుంది. ఇక్కడ సైడ్ జిప్పులో వేయించుకోవడం మాత్రం మానేయండి, ఎందుకంటే ఈవెన్ డ్రెస్సులు కూడా జిప్పులు ఏమంటారంటే లాస్ట్ మినిట్లో ఆగిపోయి అసలు ఆ నరకం మనం భరించలేమన్నమాట. ఇదిగోండి ఇది ఇలాగా జిప్పు ఫుల్ జిప్, ఫ్రంట్ వచ్చేసి జస్ట్ డీప్వి అండ్ హ్యాండ్స్ ఒకటి డిఫరెంట్గా చీర వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. మీలో చాలామంది అనుకోవచ్చు ఏంటి శాంతి ఫొటోస్ పెట్టవు, ఎప్పుడు చీర అంటావు బ్లౌజ్ అంటావు అది ఇది అనుకోవచ్చు. నేను చీర ప్రతిదీ వేసుకున్నప్పుడల్లా మీకు షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కొత్తయండి బాబు, ఇది ఒక్కటే కట్టుకున్నాను అనమాట శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు. ఇది ఒక్కదానిదే ఫోటో ఉంది. పట్టు చీరది కూడా పర్ల్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఉంది. ఆ రోజు అసలు ఫోటోలే రాలేదు. అసలు మిగతా ఇప్పుడు చూపించినట్లు ఏది కట్టుకోలేదు. ఇంకా అసలు కట్టుకున్న వెంటనే ఇలాగ మీకు నా యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా అకౌంట్ ఇప్పుడు లైఫ్ ఆఫ్ శాంతి అని ఉంది. ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. అప్పుడు ఇక్కడ మిస్ అయినా ఏమైనా అప్డేట్స్ అక్కడ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. సో సుత్తి లేకుండా టపటపా మాట్లాడేస్తూ చెప్పేస్తాను. ఎందుకంటే నా మాటలు వింటూ ఉంటే మీకు ఇంకా వీడియో ఇంకా చూడాలనిపిస్తుంది అని తెలుసు. నేను ఇలా ఆపకుండా వాకుతూనే ఉంటాను. కాబట్టి నెక్స్ట్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. ఇది యాక్చువల్లీ మా పిన్ని దగ్గర కొట్టేశాను, మా రాజీ పిన్ని దగ్గర. మా రాజీ పిన్ని సంక్రాంతికి కొనుక్కుంది అనమాట. తీసుకువచ్చి రాగానే పిన్ని నాకు ఈ చీర కావాలి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అడగంగానే ఇచ్చేసింది అనమాట మా పిన్ని. నాకు ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ బార్డర్ ఇలాగా ఈ స్కై బ్లూ వచ్చి నాకు చాలా ఇష్టం. అబ్బా నా దగ్గర ఇలా బార్డర్ స్కై బ్లూ వచ్చి ఎన్ని చీరలు ఉన్నా సరే నాకు ఏమంటారు ఆత్రం కకుర్తి రెండు ఆగవు. అడిగి మరీ తీసుకున్న చీర ఇది. సో ఈ చీరకు వచ్చేసి ఏమీ లేదు, సేమ్ శారీలో వచ్చిన బ్లౌజే. చెప్పాను కదా ఇవన్నీ ఈ స్లీవ్లెస్ కుట్టించుకున్నాయన్నీ ఆలియా భట్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమా చూసి కుట్టించుకున్నా అనమాట. ఎందుకంటే దానిలో చక్కగా స్లీవ్లెస్ మంచి మంచి మోడల్స్ వేసుకుంది ఆలియా భట్. ఇదిగోండి ఏమీ లేదు, జస్ట్ ఫ్రంట్వి అండ్ సేమ్ ఇందాక చూపించిన బ్లూ లాగా ఇక్కడ ఇలాగా బద్ద వచ్చింది కదా అలాగే అనమాట. డీప్వి పెట్టించుకున్నాను. బ్యాగ్ కూడా సేమ్ డీప్వి అలాగ బద్ద వచ్చి పెట్టించేసుకున్నాను అనమాట. ఫోటో ఎవరైనా తీసుకుంటారా? తడా అంతే అండి. ఇంకా కొన్ని చీరలు బ్లౌజులు ఉన్నాయి కానీ ఈ వీడియో లెంత్ నాకు తెలిసి చాట భారతం అయిపోయి ఉంటుంది నేను మాట్లాడి. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయా లేదో దయచేసి నాకు కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంటి అమ్మాయిని మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? సో దయచేసి నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే, చాలామంది అడుగుతున్నారు నీ కంటెంట్ బాగుంటుంది ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే, మీరు చూడటమే కాదు మీరు లైక్ కొట్టి మీరు ఇంకొకరికి షేర్ చేసినప్పుడు ఆ కంటెంట్ ఇంకా వెళ్తుంది. అండ్ దట్టు ఏమంటారు మనం తెలుగు వాళ్ళం ఇంకో కంట్రీలో ఉన్నప్పుడు, స్పెసిఫిక్గా న్యూజిలాండ్ లాంటి కంట్రీలో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నిలదొక్కోవాలంటే కొంచెం కష్టమే అనమాట. ఎందుకంటే ఆ డెమోగ్రఫిక్ స్టాట్స్ అవి ఇవి చాలా ఉంటాయి. బట్ స్టిల్ నేను నా సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇదంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వదలకూడదు అని నేను అనుకుంటున్నాను. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ లేకుండా అయితే అస్సలు జరగదు. సో దయచేసి మీకు కనుక ఇలాంటి వీడియోస్ కావాలన్నా, వీడియోస్ నచ్చినా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేసి మెన్షన్ చేయడం అయితే మర్చిపోద్దు. నేను అసలు ఒక్కళ్ళ కమెంట్కి కూడా రిప్లై ఇవ్వకుండా లేను. అసలు ఎలాంటి టైం అయినా ఏ టైం అయినా సరే నేను ఫస్ట్ లేచిన వెంటనే చూసుకునేది కమెంట్స్ మాత్రమే. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే చూసుకుంటాను అనమాట. కనీసం ఎలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది, మీకు నచ్చుతుందా లేదా అని నాకు తెలియాలి కదా. సరే ఇంకా వాగడం ఆపేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కావాలంటే మీకు ఏం చాలా తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. నేను ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్. ఉంటానే.